అగో గదన్నట్టు జనం నేత అంటే ఎట్లుంటారో అట్లుంటారు. చూసిరు కదా ఎట్లుందో, నిజం ఎట్లా గెలుస్తుంది అనేది. అగో అందుకే ఇట్లా ఎప్పుడైనా జగనాలు ఉరుకులాడొద్దు అనేది. ఏమైంది నువ్వు ఉరుకులాడు ఓ అడ్డమైన కేసులు బాగా సాగుతాయి అనుకుంటారా? ముందుగా నాటి ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. ఇక ఇంతకంటే ఏం కావాలని చెప్పి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. కావాలంటే చూడు ఒక్కపారి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒకేసారి 3 కేసులల్లా ముందస్తు బెయిలు లభించిందుల్లా. మరి న్యాయం ఎటుంటే గటుదిక్కే గెలుస్తుంది కదా. ఎన్నుదుల కన్నా న్యాయమే గెలుస్తుంది. ఇక కక్ష సాధింపుతోటి పెట్టిన కేసులన్నీ ఎప్పటికో ఒకప్పటికి పోవాల్సిందే కదా. నుల్లా గాలిపంగ పార్టీ చేసిన చేతలు ఎట్లుంటాయో ఎరకనే కదా మీకు కూడా. లిక్కరు శాండ్ కేసులల్లా ముందస్తు బెయిలు మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఇన్నర్ రింగ్ రోడ్డు లిక్కరు శాండుల అక్రమాలు జరిగినాయని చంద్రబాబు మీద సిఐడి అక్రమ కేసులు బనాయించింది. దీంతో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోరుకుంటా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఈ పిటిషన్ల విచారణ చేపట్టిన న్యాయస్థానము తీర్పు రిజర్వ్ చేసిందులా. చంద్రబాబుకు 3 కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేసుకుంటే ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఐఏఎస్ అధికారి నరేష్ కి కూడా ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. కేసు తప్పుడు కేసు అనేది మళ్ళీ నిరూపణ అయింది. ఒక రాజకీయ కక్షతోటి ప్రభుత్వం యొక్క కొంతమంది ఆఫీసర్లని మరి ఏదైతే పాముగా ఉపయోగించుకొని నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అట్లాగే కొల్లి రవీంద్ర గారి మీద, శ్రీనివాస్ గారి మీద ఏదైతే కేసు పెట్టారో, 1 ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, 2 లిక్కర్ కేసు, 3 శాండ్ కేసు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు గురించి మన అందరికీ తెలుసు. ఇన్నర్ రింగ్ రోడ్ లేనే లేదు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అంటారు. అది చూసిరు కదా. మొత్తం మీద కక్షతోటి చేసిన పనులు కావా ఇవన్నీ. ఎన్నటికన్నా న్యాయం గెలుస్తుంది అన్నట్టే ఉన్నారు. న్యాయమే గెలిచింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ అచ్చుడుతోని టీడీపీ శ్రేణులు ఇక సంబురాలలో మునిగిపోయినరులా. అక్రమ కేసులు ఎప్పటికీ నిలబడదని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చిండ్రు. కుట్రపూరితంగా చంద్రబాబును వేధించే ప్రయత్నం మస్తుగా చేసిర్రు. కానీ ఆఖరికత్తే న్యాయమే గెలిచింది. అన్యాయంగా చంద్రబాబుని స్కిల్ కేసులో జైల్లో పెట్టిరని, ఆఖరికత్తే గా కేసులో కూడా చంద్రబాబు బయటకు వచ్చిరని టీడీపీ నేతలు గుర్తు చేసిండ్రు. మొత్తానికైతే సంబురాలు అంబర నటుతున్నాయి.